నలుగురు కుమారులు చనిపోయే పరిస్థితి అనేది దావీదు జీవితంలో కలిగింది. అయినప్పటికీ కూడా దావీదు మరలా పాపం వైపుకు వెళ్ళకుండా దేవుడు సన్నిధిలో ప్రాధాన్యపడి వినయం విధేయత కలిగి ఉండడం వల్ల దేవుడు మరి దావీదును అంచెలంచెలుగా దీవించిన వాడై ఉన్నాడు, హెచ్చించిన వాడై ఉన్నాడు. దావీదును చేసిన వాగ్దానాన్ని నీకు నీ సంతానానికి ఏమిస్తానన్నాడు? రాజ్యాన్ని ఇస్తానన్నాడు. ఆ ప్రతి యొక్క సంతానం వచ్చి అనేక మంది రాజులను దేవుడు అనుగ్రహించిన వాడే ఉన్నాడు. దావీదు సంతానంగా వచ్చిన వాడు యేసుక్రీస్తు వాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగే తప్పిపోయిన కుమారుడు గురించి మనం చూసుకున్నాం. తండ్రి దగ్గర నుంచి వచ్చిన తర్వాత తప్పిపోయిన కుమారుడు చాలా రియలైజ్ అయ్యాడు. నా తండ్రి దగ్గర ఉన్నప్పుడు నాకు అన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఈరోజు నేను తినడానికి ఆహారం లేదు, కష్టపడదామన్నా సరైన పని లేదు, ఒకవేళ పని ఉన్నా దానికి తగిన ప్రతిఫలం లేదు అని ఎంతగానో వేదన పడ్డాడు. ఇంకా ఆఖరికి ఇంకా నా తండ్రి దగ్గరికి తిరిగి వెళ్ళాలి అనే ఆలోచన, నేను చేస్తున్న పాపము, నేను చేస్తున్న ద్రోహము, నా తండ్రిని అవమానపరిచాను, నా తండ్రిని మాట వినకుండా నేను నా తండ్రి మాట వినకుండా బయటకు వచ్చేసాను. ఇప్పుడు బయటకు వచ్చిన నేను ఎక్కడ వెళ్ళాలి మాట? నా తండ్రి దగ్గరికి వెళ్ళాలని ఆలోచన కలిగి తండ్రి దగ్గరికి వెళ్ళిన సందర్భం మనం చూసాం. తండ్రి దగ్గరికి వెళ్ళిన తర్వాత తండ్రి అతన్ని మరి కౌగలించుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు. కాబట్టి అతనికి కోల్పోయిన జీవితాన్ని మరలా తిరిగి ఇచ్చిన వాడే ఉన్నాడు. అతను మరలా తండ్రి దగ్గరికి వెళ్ళిన తర్వాత కాలం అన్న తర్వాత మరలా బయటకు వచ్చాడని రాయబడిందా? పశ్చాత్తాపం అంటే ఒకసారి బయటికి వెళ్ళిన మనము, దేవుని చేయి విడిచిన మనము, దేవుని సహవాసాన్ని విడిచిన మనము మరణ తప్పు తెలుసుకొని బాధపడి ఆ యొక్క తప్పు చేశాలని గ్రహించుకొని మనం వేదన బట్టి మరలా దేవుని వైపు తిరిగి దేవుని చెయ్యిని అందుకోవడం, దేవుని సహవాసంలో పాల్గొనడం, దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకోవడం. అంతేగాని వాళ్ళు ఇక్కడ మరలా వెళ్ళిపోతారు, మరలా ఇక్కడ కోరుకొట్టేసరికి మరలా ఇక్కడ. చాలా మంది జీవితాలు ఇలాగే ఉన్నాయి. కాబట్టి కొంతకాలమేమో మందిరంలో ఉంటున్నారు, మరలా అన్ని బాగున్నాయి, లేదంటే మందిరంలో వ్యక్తులతోనో లేదంటే సేవకులతోనో చిన్న చిన్న విభేదాలతో కలిగి మరలా వెళ్ళిపోతారు. అక్కడికి వచ్చిన తర్వాత మరలా అక్కడ లోకంలో వెళ్ళిపోయిన తర్వాత ఆ లోకంలో ఉన్నదాన్ని బట్టి కొంతకాలం బాగానే ఉంటుంది. అక్కడ అయిపోయిన తర్వాత వాళ్ళతో విభేదాలు, వాళ్ళతో గొడవలు లేదు, వాళ్ళతో విభేదాల వల్ల అనారోగ్యము, కాబట్టి అనేక రకమైన జబ్బులు వచ్చేసిన తర్వాత నేను అక్కడ ఉన్న వాడిని అక్కడికి వెళ్ళిపోవడం అంటే ఒక్కసారి పశ్చాత్తాపం బట్టి నిజమైన పశ్చాత్తాపంతో అంటే దేవుని దగ్గర తిరిగి వచ్చిన మనము మరలా వెనకడుగు వేయకూడదు. చాలా మంది ఇక్కడికి వచ్చిన వారే మరలా ఎక్కడికి వెళ్తున్నారు? ఆ తాయితుల వైపు, కాబట్టి ఇంకా గాలి విషయం వైపు, కాబట్టి ఇలా లోకాన్ని ఆశ్రయించే వారుగా ఉన్నారు. దేవుని శక్తిని మనం ఆశ్రయించాలి. వీటన్నిటికంటే దేవుడు శక్తివంతుడు, దేవుడు బలవంతుడు. దేవుడు ఏ పరిస్థితిలో ఉన్నా కూడా ఆయన నమ్మిన వారిని విడిచిపెట్టాడు. అంటే విశ్వాసం మనకు ఉంటే కనుక ఖచ్చితంగా దేవుడు మనం పడేయడం ఆయన కార్యాలను చేయగలడు. మనకి ఏంటంటే ఆ పరిస్థితిలోకి వెళ్ళేసరికి అనొచ్చు, మీకు అనొచ్చు, మీరు వెళ్ళి చూడండి ఆ పరిస్థితులు తప్పుడు మీకు అనుకోవద్దు. ఎవరిని ఆశ్రయించాలి? అప్పుడు దేవుని ఆశ్రయించాలా లేదంటే బయట వ్యక్తిని ఆశ్రయించాలి? నువ్వు నమ్మిన దేవుడు నేను విడిచిపెట్టే దేవుడు కాదు. అది మనకు ఖచ్చితమైన స్థిరమైన పునాది కలిగి ఉంటే కనుక మనం
ఆ నమ్మకం మనలో ఉంటుంది. అంతేగాని అటు ఇటు విశ్వాసం, ఊగిసలాడే విశ్వాసం మనలో ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా కొంచెం ఆందోళన అనేది వస్తుంది, టెన్షన్ అనేది వస్తుంది, భయం అనేది కలుగుతుంది. ఏం జరిగిపోతుంది, ఏమి చేయాలి, నువ్వు సిద్ధపడాలి. ఏ పరిస్థితుల్లోని దేవుడు నిన్ను పంపినా ఆ పరిస్థితుల్లోని వెళ్ళడానికి సిద్ధపడాలి. నువ్వు వెళితే అదే పరిస్థితుల్లో దేవుడు వచ్చేస్తాడు. ఆయన నీ పక్షంలో ఉండగా, దేవుడు మన పక్షంలో ఉండగా విరోధి ఎవడో? ఎవరండి? దేవుడు మన పక్షంలో ఉండే విరోధులు ఎవరైనా ఉన్నారా? ఎవరో ఉండరు. మన పక్షాన్ని అగ్నిగుండంలోకి వెళితే అగ్నిగుండంలోకి వచ్చేస్తాడు. సింహాల గోలోకి వెళితే సింహాల గోలోకి వస్తాడు. ఆయన మనతో ఉన్నప్పుడు సింహాలు ఏమైనా చేయగలమా? నోరు కూసుకుంటూ సింహమా అగ్నిగుండమా నీ యొక్క స్వభావాన్ని విడిచి, నీ కాలే స్వభావాన్ని విడిచి చల్లబడు. సముద్రమా నువ్వు అలసట చెప్తున్నావే, గాలి తుఫాను వస్తున్నాయి, దీని కూడా భయపడిపోతున్నా. ఒకసారి నిలబడు. ఆయన తగ్గించినాను. దేవుడు మన పక్షంగా మనతో ఉన్నప్పుడు మనకేంటి ఇబ్బంది? అంటే విశ్వాసంతో ఉంటే మనము మన జీవితంలో ప్రతి క్షణం కూడా అద్భుతమే. మనం అనుభవించే ప్రతి జీవితంలో ప్రతి క్షణం కూడా అద్భుతంగానే ఉంటుంది, ఆశ్చర్యంగా. దేవుడు ఇలాగే చేశాడు, నువ్వు ఊహించలు వారు చేసే కార్యం. కాబట్టి ఏ పరిస్థితి వచ్చినా లోకం వైపు కాదు, దేవుడి వైపు చూడాలి. ఒకసారి కర్మలేక అయిన మనం, ఒకసారి దేవుడి వైపు తిరిగిన మనం లోకం వైపు కాదు కానీ దేవుడి వైపు నీ కనబడాలి. ఎక్కడెక్కడో పంటల తరపు నా కళ్ళు ఎదుర్చున్నాను, ఎక్కడి నుంచి వస్తుంది? ఎన్నైనా నువ్వు లోపల ఎన్నైనా కొండలు కనబడుతూ ఉంటాయి. నువ్వు వాటి వైపు కాదు నీ కళ్ళు, దేవాలయం దేవుడి వైపు. నీ కన్నులు ఉంటే కనుక ఆయన ఖచ్చితంగా సహాయాన్ని పరిచయం. 12 కాల సమయంలో దేవుడు మన చిన్న సంఘాన్ని ప్రేమించాడు. ఏమండి, మన యొక్క తలంపై అయితే మనకు ముందు చెప్తాం అనుకోకుండా వారే వచ్చి మనం మాట్లాడతాం. అయితే చాలాసేపు మాట్లాడు నువ్వు చెప్పేది చెప్తాం, చేయగలిగినంత దేవుడే చేయాలని చెప్పాడు ఆయన. మానవుని లైఫ్ టైం తగ్గిపోతుందంటే ఏంటంటే 40 సంవత్సరాలు పత్రమే గాగా కష్టమైపోయింది, 20 సంవత్సరాల వరకు మోకాలు నొప్పులని బుద్ధి సమస్యలన్నీ వచ్చేస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఏంటి, దేవుడి మీద ఆధారపడి జీవించడం తప్ప ఎన్ని మెడిసిన్స్ వచ్చినా కూడా మనం చేయగలిగేది చేస్తాం. పై నుండి చేయవలసింది దేవుడే తప్ప మానవులు ఏమీ చేయలేరు అని ఆయన కన్క్లూజన్కి వచ్చేసారు. ఏమండి, డాక్టర్లకు కూడా అంతు చిక్కని జబ్బులు వస్తూ ఉన్నాయి. డాక్టర్లు కూడా ఏమి చెప్పలేని పరిస్థితులు, ఏవి వస్తున్నాయని కొంచెము 100%లో 1% పనిచేస్తే మా మందు పనిచేస్తుందని చెప్పి పబ్లిసిటీ చేయించుకుంటారు. 100% అని ఎవరు కూడా చెప్పరు. పూర్తిగా నయం చేస్తామంటే చెప్పరు. ఏ మందు వచ్చినా ఆ యొక్క వ్యాధికి తాత్కాలిక ఉపశమనానికి తప్ప పూర్తిగా నయమైపోతుందన్న మందు రాదు. కానీ దేవాది దేవుడు నీకు నా రోగానికి పూర్తిగా తొలగించాడు. దాని యొక్క వేరు నుండి లాగేస్తాడు. నా యొక్క దీర్ఘకాలంగా నేను బాధపడుతున్నాను. దేవుడి వైపు ఇంకెంతకాలం చూడడం, దేవుడు చేసి సహాయం కోసం ఎంత చూడడం, లోకం వైపు వెళ్తాడంటే ఒకవేళ వెళ్ళినా అది తాత్కాలికమే కానీ పరిపూర్ణమైన ఆరోగ్యము, పరిపూర్ణమైన స్వస్థత అనుగ్రహించేది దేవాది దేవుడు ఒక్కడే. ఆయన డాక్టర్ల కంటే పరమవైద్యుడు. కాబట్టి
ఒకసారి పరీక్షిస్తూ ఉంటాడు దేవుడు. ఎంతవరకు తట్టుకోగలము, ఎంతవరకు నిలబడగలము. నీ యొక్క చూపు అంతా కూడా దేవుని మీద ఉండాలి. ఎక్కడి నుంచి వచ్చాం మనం? లోకంలో నుంచి దేవుని దగ్గరకు వచ్చాము. దేవుడు వైపు తిరగాలి. దేవుని యొక్క మాటలు, లోకంలో ఉన్నవారిని దేవుని యొక్క మాటలు మనం ప్రేమించిన వాటిని వినపడ్డాయి. ఆ మాటలను బట్టి దేవుని వైపు తిరగాలి మనం. ఏమంటే ఆ మాటలను బట్టి దేవుని వైపు తిరగాలి. నినివే పరచుకోవాలి. వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ప్రకటించాడు. ఒకరోజు ప్రకటించగానే వాళ్ళంతా కూడా కోరి పట్టు కట్టుకున్నారండి, బూడిద వేసుకున్నారండి. ప్రభువా, నీ దృష్టికి మేము పాపులమే, నీ దృష్టికి మేము పాపులమే, నీ మాట విననల్లని ప్రజలుగా ఉన్నామయ్యా. వచ్చే ఉగ్రత నుండి మమ్మల్ని తప్పించండి, వచ్చే ఉగ్రత నుండి మమ్మల్ని తప్పించండి అయ్యా. మేము చేసిన పాపము క్షమించండి. వారు నాశనం అయిపోతున్నారు, నాశనం వారి మీద శీఘ్రంగా వస్తుంది అన్న పరిస్థితుల్లో వారు దేవుని ఎదుట తగ్గించుకున్న స్వభావాన్ని బట్టి, దేవుని ఎదుట వారి యొక్క పాపను ఒప్పుకున్న దానిని బట్టి దేవుడు రావాల్సిన ఉగ్రతను కూడా ఆ తరానికి రాకుండా తీసాడండి, రాకుండా తీశాడు. దేవుడు ఏదైనా చేశాడు. కాబట్టి రీసెంట్గా భయంకరమైన తుఫాను వచ్చేస్తున్నాను, ఆ భయంకరమైన తుఫాను తీరం వెంబడి వెళ్ళింది. కానీ తీరం దాటి పైకి మన మీదకి అలాంటి వాడు ఎంతో మంది ప్రార్థన చేశాడు, దేవుడు తప్పించాడు. ఒకవేళ అదే ఇక్కడ ఈ మనకి ఒక 30-40-50 కిలోమీటర్ల దూరంలోనే తీరం ఎక్కుతుందంటే దాని యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే చాలా భయంకరంగా ఉండవలసింది. అది లేదు కాబట్టి ఈరోజు రైతులందరూ కూడా వారు పండించిన పంటను సంతోషంగా కోసుకోగలుగుతున్నారు. కాబట్టి దేవుడు చూపిన ప్రభుత్వం, కాబట్టి దేవుడు ఎలాగైనా మనం కాపాడతాడు. ఆయన సన్నిధిలో మనం మొదలెడితే కనుక ఏ సమస్యలో ఉన్నా రావాల్సిన దాన్ని, వచ్చేసిన దాన్ని కూడా అలాగా ఆఫ్ చేయగలరు. కాబట్టి నిజమైన పశ్చాత్తాపం ఉంటే మనం లోకం వైపుకు తిరగం. నీకు ప్రజలు నిజమైన పశ్చాత్తాపం పొందారు. అలాగనే ఏమంటే తప్పిపోయిన కుమారుడు పొందాడు. అలాగనే పేతురు, యేసుక్రీస్తు ప్రభువుతో వెళ్ళిన పేతురు ఈరోజు నా గురించి నీవు నా ప్రాణమైనా ఇస్తానన్నాను, నేను తెలియదని ఈరోజు పోయిన మునిపే, తెల్లవారక మునిపే 3 సార్లు అబద్ధమాడతావు అని చెప్పాడు. నేనా ప్రభా? నువ్వే. యేసుక్రీస్తు ప్రభువారు తీసుకువెళుతూ ఉన్నప్పుడు ఒక చిన్నది చూసి, ఇదిగో ఆయన శిష్యుల్లో ఉన్నది నువ్వే కదా, ఆయన శిష్యుడు ఆయనతో పాటు ఉన్నది నువ్వే కదా అంటే, కాదు, నేను కాదు, నాకులా ఇంకొక అతను ఉన్నాడేమో అని. మరి అలాగే 3 సార్లు తెలియదు అని అబద్ధమాడేవాడుగా ఉన్నాడు. తర్వాత అబద్ధమాడిన వెంటనే 3వసారి అబద్ధమాడంటే కోడి పోయిందాన్ని వెంటనే పైకి వెళ్ళాడు. ప్రభా, నీకు ఏదైనా నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు అన్న నేనే ఈరోజు నువ్వు తెలియదని అబద్ధం ఆడేశానయ్యా, నన్ను క్షమించని మా దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారుమనసు తెలియజేయండి. అలాగున ఆ దుఃఖపడుతున్నారు. లోకాసువార్త మనకు కనపడుతుంది. లోకాసువార్త 22వ అధ్యాయంలో
22 లోకాసు వార్త 22 అధ్యాయము 62 వెలుపలకు పోయి సంతాపపడి ఏడ్చెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, దేవుడిని ప్రేమిస్తున్నాము. దేవుడు మనకి అప్పచెప్పిన బాధ్యతలు నెరవేరుస్తూ ఉన్నాం. కానీ ఏదైనా అపాయం వస్తే, శోధన వస్తే, అది భయంకరమైన పరిస్థితి అని మనకు అనిపించినప్పుడు మన స్వభావాన్ని చేస్తున్నామే, మన భక్తిని పక్కన పెట్టేస్తున్నామే, దేనికి భయపడుతున్నాం? లోకానికి భయపడుతున్నాం. లోకంలో ఇబ్బందులు పెట్టి మనుషులకు భయపడుతున్నాం, అధికారులకు భయపడుతున్నాం. చిన్న చిన్న లోకంలోని వాటిని ఆశించి ఏం చేస్తున్నాం? మాట తిప్పేస్తూ ఉన్నాం. మధ్యాహ్నం వెళ్తాం, లేదండి వాళ్ళు ఏదో రమ్మన్నారని వెళ్ళాను, అంతేగాని నేను రోజు మందిరానికి వెళ్ళాలండి అంతేగా. ఏదైనా వచ్చినప్పుడు, ఎవరైనా నేను బెదిరించినప్పుడు, మనతో ఏసయ్యతో నడిచిన శిష్యుడే ఈ విధంగా బతుకున్నాడు. మన విశ్వాసం అంట ఆయనతో పాటు 3.5 సంవత్సరాల పాటు నడిచి చెప్తే అబద్ధం ఆడేశాడు. తెలియదండి మనం ఆడుతున్నామా అనేది మనం పరిశీలన చేసుకోవాలి. మన విశ్వాసం దేవుని వైపు తిరిగి మనము లోకం వైపు తిరగకుండా అనేది మనము పరిశీలన చేసుకోవాలి. అలా నిజమైన పశ్చాత్తాపం కలిగి ఉంటే కనుక దాని నుంచి వచ్చే ఫలితాలు ఏమిటి, లేదా ఎందుకు ఆ యొక్క నిజమైన పశ్చాత్తాపం పొందాలి, అది ఎందుకు పశ్చాత్తాపం ఎందుకు ప్రాముఖ్యమైనది అనేది మనం ఆలోచన చేసుకోలేదు కనుక అది క్షమాపణ తీసుకొస్తుంది. పశ్చాత్తాపము క్షమాపణను తీసుకొస్తుంది. అపోస్తలుల గారు 3:19 ప్రకారం చదవదు కానీ 3:19 ప్రకారం ఏం తీసుకొస్తుందండి? క్షమాపణ తీసుకొస్తుంది. పశ్చాత్తాపము. ఎవరికి తప్పు చేశాను అని ఒప్పుకుంటే కనుక, ఎవరినైనా సరే ఒకవేళ దొంగ ఒప్పుకునే వరకు కూడా అతన్ని బాధిస్తూనే ఉంటారు. ఎవరైనా దొంగతనం చేసినప్పుడు ఆ తప్పు చేశాను అని అతని నోట నుండి వచ్చి నన్ను క్షమించండి అనే మాట వచ్చే వరకు అతను బాధింపబడుతూనే ఉంటాడు. ఆ తప్పు ఒప్పుకోకపోతే అతనికి రకరకాల లెవెల్, మరి ఆ శిక్షణ అనేది ఒకదాని నుంచి ఒకటి పెంచుతూనే ఉంటారు. ఆ శిక్షణ ఎప్పుడైతే నేను తప్పు చేశానని క్షమించింది అంటే అప్పుడు ఖచ్చితంగా క్షమాపణ అనేది, లేదా ఆ యొక్క పశ్చాత్తాపం అనేది, నేను తప్పు చేసేసాను నన్ను క్షమించండి, తెలుసో తెలియకో నేను చేశాను అంటే ఖచ్చితంగా క్షమించబడతాను. కొన్ని సందర్భాలు మనం చూస్తున్నాం. రకరకాల శ్వాసలు వీళ్ళు ఒక్కొక్కరు తప్పు చేస్తారు. దేనికోసం అంటే కడుపు కోసం చేస్తూ ఉంటారు. వచ్చిన బిడ్డ ఆకలితో ఉండి మరి బయట అమ్మబడే ఆ యొక్క ఆహార పదార్థాలు దొంగిలించి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినప్పుడు అతన్ని వానలు చూసి పట్టుకుంటాడు. ఇదంతా ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి గమనిస్తూ ఉంటాడు. ఎందుకు చేసామంటే మరి 3 రోజుల నుంచి ఆనందం లేదు, ఆకలిగా ఉంది, నా దగ్గర డబ్బులు లేని కారణం చేతనే నేను ఈ యొక్క ఆహార పదార్థాన్ని దొంగిలించవలసి వచ్చింది, కడుపు కోసం చేశాను. కానీ ఏదో దోచేసుకోవాలనేది అయితే కాదు అన్నప్పుడు వారి హృదయము తప్పుని ఒప్పుకున్నప్పుడు, పశ్చాత్తాపడినప్పుడు క్షమించబడతాం. అలాగే లూకాసు వార్త 13వ అధ్యాయం ప్రకారం ఈ పశ్చాత్తాపము రక్షణను మనకి తీసుకొస్తుంది. ఏం తీసుకొస్తుందండి? రక్షణలోనికి నడిపిస్తుంది.
నేను రక్షించబడాలి. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర ఉన్న శిష్ట దొంగల్లో ఒక దొంగ అంటున్నాడు కదా, అది మనం చేసింది తప్పే, మనం చేసిన దానికి శిక్ష అనుభవిస్తున్నాం. ఆయనలో ఏ నేరము లేదు, అయినప్పటికీ అనుభవిస్తున్నాడు. ప్రభా నీ చిత్తమైతే నన్ను నేను తప్పు చేశాను, నేను తప్పు చేశానయ్యా, నేను తప్పు చేసిన దానికి శిక్షణ అనుభవిస్తున్నాను. మా ముగ్గురు మరణిస్తాము. మరణించిన తర్వాత పరలోకము నీ యొక్క ఆధీనంలో ఉంది. నీ రాజ్యం ఆధీనంలో నీ ఆధీనంలో ఉంది కనుక ఈ రాజ్యంలో వెళ్ళినప్పుడు కూడా ఆ పశ్చాత్తాపము తగ్గింపు అనేది ఉంది కనుకనే దేవుడు నేను నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని దేవుడు అభయాన్ని ఇచ్చి ఉన్నాడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి ఎందుకు ఇంపార్టెంట్ అంటే పశ్చాత్తాపడితే క్షమించబడతాము. క్షమాపణ వచ్చింది అంటే కనుక మనలో ఆ గిల్టీ ఫీలింగ్, అపరాధ భావం అంతా కూడా పోతుంది. కాబట్టి ఎప్పుడైతే పశ్చాత్తాప పడ్డామో క్షమించబడ్డాము, క్షమించబడితే కనుక ఏమంటే ఒక మాట అన్నాము మనము సరే ఏదో ఆ దురుసుగా నేను అనేసాను, ఏదో పాపంగా అనేసాను అని వెళ్ళి వాళ్ళని మరి వాళ్ళతో క్షమాపణ అడిగితే సరే నేనున్నదే చేతును, ఆ పరిస్థితి అలాంటిది అని వారు కూడా ఒక మాట అంటే వెంటనే వారి ఇద్దరి మధ్య కోల్పోయిన బంధం అనేది మరలా తిరిగి పునరుద్ధరింపబడుతుంది. అంతేగాని ఆ కోపం అలాగే పెట్టేసుకుని ఆ పాపం అలాగే పెట్టేసుకుంటే ఈ కోపము అలాగే మనిషిని కృంగదీసేస్తుంది. వీళ్ళకి ఆ శత్రువులుగా ఉన్న వారికి ఏం గుర్తొస్తుందంటే చూస్తారు, వెళ్తారు, మాట్లాడదామా ఉంటుంది, లోపల ఒక ఇగో ఫీలింగ్ అనేది ఉంది. మాట్లాడుకోవాలి, మాట్లాడితే వాళ్ళు మాట్లాడతారా లేదా అన్న ఆలోచన వాళ్ళు కలుగుతుంది. వీళ్ళు ఎంతకుముందు వీళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడు ఏ భావన అయితే ఉండేదో, ఎలాగైతే మరి ఒకరి విషయాలు ఒకరి బాధలు ఒకరు చెప్పుకుని ఒకరికొకరు ఎలాగైతే ధైర్యం చెప్పుకునేవారు ఆ మాటలు గుర్తొస్తున్నాయి. ఏదో కోపంలో ఒక మాట అన్నాను, ఆ మాటను బట్టి ఇప్పుడు మా ఇద్దరికి కూడా విరోధం వచ్చేస్తుంది. అదే భావన పోవాలి అంటే ఒకరి ఎవరిది తప్పైనా ఒకరి దగ్గరికి ఒకరు వెళ్ళి సమాధాన పడితే మరలా తిరిగి ఆ బంధం అనేది పునరుద్ధరింపబడుతుంది. మునుపటి వలె మరలా కలిసి ఒకరి బాధలో ఒకరు చెప్పుకోవడానికి, ఒకరికొకరు ఆదరించుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకొకటి దేవుడితో బంధాన్ని పునరుద్ధరిస్తుంది, తెగిపోయిన బంధాన్ని. కాబట్టి పశ్చాత్తాపం ఏం చేస్తుంది? తెగిపోయిన బంధాన్ని, కోల్పోయిన బంధాన్ని మరలా తప్పు చేసినప్పుడు వెంటనే ఏమంటే దేవుడి మందిరానికి రావాలన్నప్పుడు అదొక గిల్టీ ఫీలింగ్. దేవుడి మందిరానికి రావాలన్నా వస్తే ఏమవుతుందో, నేను చేసిన ద్రోహం ఏంటో నాకు తెలుసు, నా మనసాక్షికి తెలుసు, నా దేవుడికి తెలుసు. ఈ ముఖం పెట్టుకుని నేను మళ్ళా సన్నిధిలోకి వెళ్ళను. అందుకు పశ్చాత్తాపడితే నువ్వు నమ్మిన దేవుడు అటువంటి వాడు కాదు. నువ్వు ఫలానా టైంలో నువ్వు నన్ను దూషించి ద్వేషించి వెళ్ళిపోయావే, నీకు ఎన్నో మేలు చేశాను నీ జీవితంలో, అయినప్పటికీ నువ్వు విడిచి వెళ్ళిపోయావు అది దేవుడు నేను నిందించేవాడు కాదు. ఏమంటే ఆయన యథార్థవంతుడు, నమ్మకమైన వాడు. నీ దోషముల గురించి, నీ పాపముల గురించి మరి ఎన్నింటికి నేను జ్ఞాపకం చేసుకొని అంటున్నాడు. ఆయన దగ్గర పశ్చాత్తాపడితే, ఆయన దగ్గర నీ యొక్క తప్పులు ఒప్పుకుంటే, ఆయన నువ్వు చేసే అతిక్రమం విడిచిపెడితే
వీళ్ళ చాలిపడే దేవుడై ఉన్నాడు. దేవుడి స్తోత్రం. మళ్ళా తీరిపోయిన బంధాన్ని మళ్ళా రీస్టోర్ చేస్తూ ఉంటాడు దేవుడు. అలాగే దేవుడు నీకు శాంతిని, సమాధానాన్ని దయచేసే దేవుడు అన్నాడు. ఏం చేస్తాడండి? సమాధానం దయచేస్తాడు. తప్పు మనలో ఉన్నప్పుడు అస్సలు మా మైండ్ పనిచేయదు. ఏం చేస్తున్నామో తెలియదు. ఏమి పని చేద్దామన్నా కూడా మనం పని చేస్తూ ఉంటాం. మన ఆలోచన అంతా కూడా ఉల్లిపాయలు కోస్తూ ఉంటాం. మన ఆలోచన అలా ఉంటుంది. మరి ఆలోచన అలా ఉన్నప్పుడు ఉల్లిపాయ మీదకి వెళ్ళవలసిన చాకు కత్తిపేయటం మన వేడి మీద వచ్చేది. ఇప్పుడు కూడా మనం పని మీద చేసే పని మీద కాన్సన్ట్రేషన్ చేయలేము. మనలో ఒక గిల్టీ ఫీలింగ్ ఉన్నాడు. అవునండి, ఎప్పుడైనా చూడండి, వెంటనే ఎందుకు చిన్న చిన్న అపాయాలు జరుగుతాయి, కొన్ని యాక్సిడెంట్లు అవి జరుగుతాయి. ఎందుకంటే ఆలోచన వల్ల, ఏదో ఒక గిల్టీ ఫీలింగ్ మనల్ని వేధించడం వల్ల, ఆ ఫీలింగ్ వల్ల మనం చేసి ఏ పని చేసినా ఆ పని మీద పూర్తి ఏకాగ్రతతో చేస్తే ఎటువంటి అపాయం అనేది జరగదు. ఏ పని చేస్తున్నా ఆ పని మీద మన యొక్క ఆ దృష్టి అనేది కేంద్రీకరించినప్పుడు ఎటువంటి అపాయాలు జరగవు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంతేగాని మనం ఒక పని చేస్తూ ఉంటాం, ఇంకొక చోట ఆలోచన చేస్తూ ఉంటాం. మనలో ఉన్నది మన మనసంతా వెళ్ళిపోతుంది. ఏదో చేసినట్టుగా ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ వల్ల వెళ్ళిపోతుంది అని అనుకుంటాం. వెళ్ళిపోతుంది ఎక్కడో ఒక చోట అపాయం అనేది జరుగుతూ ఉంటుంది. మన జీవితం, మన డైలీ లైఫ్లో ఇటువంటి పరిస్థితులన్నీ కూడా ఫేస్ చేస్తూ ఉన్నాం. ఏమంటే నిజమైన పశ్చాత్తాపానికి ఆ యొక్క ఫలితాలు ఏమిటి అని ఆలోచన చేసినట్లయితే దేవుని చేత క్షమించబడతాం. ఏమండి, మన యొక్క అపరాధ భావం నుంచి స్వతంత్రం అనేది లభిస్తుంది, లేదా స్వేచ్ఛ అనేది దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. కోల్పోయిన ఆనందము, కోల్పోయిన సంతోషము దేవుడు మరలా మనకి ఇస్తాడు. మన జీవితానికి ఒక కొత్త ఏమంటారు డైరెక్షన్. ఏమండి, మన ఒక విధానంలో వెళ్ళవలసిన మనము ఇంకొక విధానంగా వెళ్ళిపోయిన మనం మరలా నూతన గుడిని దేవుడు మనకి దయచేస్తూ ఉంటాడు. అలాగే దేవుడితో దగ్గర సంబంధం దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, ఈ మాటలు చాలా ప్రతి ఒక్కరి జీవితాల్లో మనం అనుభవించే మాటలే. ఏమంటే మన అనుభవంలోని మాటలే, అనుభవంలో మాటలు కాబట్టి ఒక మాట మాట్లాడేటప్పటికీ అది మనల్ని హృదయానికి తడుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమంటే ఏంటి ఫలితాలు? నిజమైన పశ్చాత్తాపం వల్ల కలిగే ఫలితాలు ఏంటంటే దేవుని చేత క్షమించబడతాం. కాబట్టి మనకు కలిగిన అపరాధ భావం వచ్చి విడుదల వచ్చి స్వేచ్ఛలోకి మనము వెళ్తాం. ఆ మనసు ఉన్నమాట, ఆ తాపడం, ఆ ఆలోచన లేకుండా ఏ పని అయితే చేస్తున్నామో ఆ పని మీద మన యొక్క ఏకాగ్రత ఉంటుంది. ఆ పనిని పూర్తిగా విజయవంతంగా దాన్ని చేయగలుగుతాం. అలాగే కోల్పోయిన సంతోషము, ఆనందము మరలా పొందుకోగలం. మన జీవితానికి ఒక కొత్త డైరెక్షన్ అనేది దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఆయన డైరెక్షన్లో ఆయన నడిపే పాటలో, ఆయన వేసే ప్రతి అడుగులో ఆయన ఉంటే కనుక, ఆయన గైడెన్స్ మనకు ఉంటే కనుక ఈ పొరపాట్లు అనేవి జరగవు. దేవుడితో మరి దగ్గర సంబంధం. కాబట్టి ఒకసారి దేవుడికి దూరం అయిపోయిన మనం పశ్చాత్తాపం లేక పాపంతో కొట్టుబడి లోకంలో వద్దామనుకున్నా కూడా ఎవరైనా ఏదో అనుకుంటారు అనుకున్న పరిస్థితుల్లో నుంచి దేవుడికి దూరంగా ఉన్న మనము ఎప్పుడైతే పశ్చాత్తాపడి తప్పు తెలుసుకుని పాపని గ్రహించి దేవుడి దగ్గర ఒప్పుకుంటే విడనాడబడిన చెయ్యి కోసం అలాగే నువ్వు ఎప్పుడైతే విడిచి వెళ్ళావో అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఆ చెయ్యి కోసం అలాగే చూస్తుంది. ఏమండి, ఆ చెయ్యి మన కోసము అలాగే చూస్తుంది. నా బిడ్డ మరలా వస్తాడు, నా బిడ్డ మరలా ఏదో తెలియజేశాడు,
ఆ బిడ్డ వస్తాడని మన కోసము ఎదురు చూస్తూ ఉన్న దేవుడు పశ్చాత్తాపం అంటే వదిలేసిన చెయ్యి మరలా తిరిగి వచ్చి పట్టుకోవడము. దేవుడితో సంబంధం కోల్పోయిన మనము మరలా వచ్చి దేవుడిని అర్థపోవడము. దేవుడితో దగ్గర సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు దేవుడు అనుగ్రహించి అన్ని వసతులు, కాబట్టి అన్ని ఆశీర్వాదాలు, అన్ని సమయాలు దేవుడు మన పక్షంగా ఉంటే కనుక ఎవడు మనల్ని ఏమీ చేయలేడు. ఏ సాతాను, ఏ విరోధి ఎటువంటి మాటలు మన చెవిని పడినా అవి కూడా మనకు వినపడవు. దేవుడు మనకి సహాయం ఉంటాడు. దేవుడితో సంబంధం మనము మరలా కోల్పోయిన సంబంధాన్ని దేవుడు మరలా మనకి అనుగ్రహిస్తాడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనల్ని ఏం కోరుతున్నాడంటే ఈ యొక్క దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు, లేదంటే మనల్ని ఏమని పిలుస్తూ ఉన్నాడంటే పశ్చాత్తాపపడండి. ఏమండి? పశ్చాత్తాపపడండి. అవును ప్రభు అని పశ్చాత్తాపడుతున్నాను. నేను చేసిన తప్పును క్షమించు అని నోటి ద్వారా కాదండి, మాటల ద్వారా కాదు దేవుడు అడిగేది. కాబట్టి దేవుడు అడుగుతున్నాడు, నీ హృదయంలో అడుగుతున్నాడు, నీ పూర్ణ హృదయంతో. ఏమండి? నీ పూర్ణ హృదయంలో దేవుడిని అడిగితే కనుక దేవుడు నీ కోసం చాచిన చేతులు, ఏమండి? దేవుడు నీ కోసం చాచిన చేతులు నీ కోసం అలాగే ఉన్నాయి. అవి ఎప్పుడు చెయ్యి అందించడానికి, లేదా ఆయన ఎప్పుడు నీ చేతిని పట్టుకోవడానికి తన చేతిని చాచే ఉంచాడు, కానీ నీవే ఆయన చేతిని పట్టుకోకుండా దూరంగా పెట్టిపోతున్నావు. ఏమండి? ఎప్పుడు తండ్రి చేతులు గుర్తొస్తాయి బిడ్డకి. ఏమండి? ఎప్పుడు గుర్తొస్తాయి? ఎప్పుడు కూడా తండ్రి తన బిడ్డను చేతితో పట్టుకుని నడిపించిన వెళ్ళాలని చూస్తూ వస్తాడు. ఈ బిడ్డ ఏమనుకుంటాడంటే, ఈ తండ్రి ఏంటి నన్ను ఎప్పుడు కూడా ఇలా పట్టుకునే ఉన్నాడు, నన్ను విడిచిపెడితే బాగుండు, నేను ఆయన ముందు వెళ్ళిపోతుంది కదా. వెళ్ళిపోతాడు. ఎప్పుడు దాకా ఈ అడ్డు రానంత వరకు వెళ్ళిపోతాడు. అక్కడ ఏదైనా గుడికాలు వచ్చేది, వారు దాటలేనిది, వారు అడుగు సరిపోవాలి, ఎగిరినా కూడా దాంట్లో ఆ స్పేస్ సరిపోవాలి వచ్చింది. అప్పుడు ఎవరు కావాలి సహాయం? ఏమండి? దాన్ని దాటించడానికి ఎవరు కావాలి? అడిగేస్తాడు తండ్రి అయితే కనుక దాన్ని దాటించి వెళ్ళిపోతాడు. ధైర్యం చేయగలవా? ఆ ముఖాలలో అది వెళితే కనుక పడిపోతానేమో భయం అంటారు. అప్పుడు ఏం కావాలి? ఈ చెయ్యి లాగే వాడతారు, పెద్ద చెయ్యాలి, నా బిడ్డ పట్టుకోవాలి. కానీ పెట్టే ముందు వెళ్ళిపోయి ఆ మురుకాల దగ్గర ఆగిపోయింది. మరలా చెయ్యి అందించడానికి అన్నమాట. ఒకవేళ చెయ్యి అందించకుండా తండ్రి వెళ్ళిపోతే ఈ బిడ్డ ఆ మురికి కాలం దాటగలరా? దాటలేదు. ఒకవేళ దాటితే దాటాలని ప్రయత్నించిన దాంట్లో పట్టుకోకపోతుంది. ఈనాడు చెయ్యిని తండ్రి ఏదైనా దేవుడు కూడా మనల్ని ఎప్పుడు కూడా చెయ్యి పట్టు నడిపించడానికి ప్రయత్నం చేస్తుంటే మనమే చెయ్యి విడిపించుకుని ఇంకా ఉన్నా ఇంకేదో చూడాలి. నా తండ్రితో ఉంటే కనుక ఆయన నడిచే బాటలోనే నేను చూడగలం. నా తండ్రి నడిపిస్తే కనుక ఇంకా అనేక చుట్టూ చూడొచ్చు అనుకుంటున్నారు. మధ్యలో ఉండే అనాథాలు ఉన్నాయి, మధ్యలో లోయలు ఉన్నాయి, మధ్యలో భయంకరమైన పదవ సింహాలు ఉన్నాయి, క్రూరమైన మృగాలు ఉన్నాయి. వీటన్నిటినీ నువ్వు చూడాలనుకుంటున్నావు. చూసిన తర్వాత వాటి నుంచి వచ్చే విపత్తులు, వాటి నుంచి వచ్చే భయంకరమైన పరిస్థితులు నువ్వు వాటి గుండా వెళుతున్నప్పుడు అవి నీ మీద అటాక్ చేసినప్పుడు అప్పుడు గుర్తొస్తున్నాడు తండ్రి. కాబట్టి అప్పుడే గుర్తొస్తున్నాడు తండ్రి.
అందుకే ఆయన ఎప్పుడు ఏ క్షణాలు చెయ్యి విడిచి వెళ్ళి ఉన్నావో ఆ క్షణం నుంచి నువ్వు మరలా వచ్చి నా చెయ్యి అందుకుంటావు అనే వరకు కూడా ఆయన చెయ్యిని అందిస్తూనే ఉన్నాడు. మన చెయ్యి మళ్ళీ ఆయన చెయ్యి పట్టుకోవడానికి సిద్ధపడుతున్నామా? మళ్ళా కోల్పోయిన ఆ యొక్క ఆనందాన్ని మళ్ళా పొందుకోవడానికి సిద్ధపడుతున్నామా? దేవునితో ఎంత సన్నిహిత సంబంధం కలిగి ఉన్నాం. ప్రతి విషయం ఏది వచ్చినా కూడా ప్రభువా ఆయన మోకరించి మనం అడిగే పరిస్థితుల్లో నుంచి ఆయన ఏదైతే మాట్లాడడానికి కూడా మనసు రాదు. ఒకవేళ మోకరిందా కూడా మనం చేసింది మనకి పదే 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 ఆలోచన వచ్చి ప్రార్థన కూడా చేయలేని పరిస్థితి. ఎప్పుడైతే నువ్వు నీ హృదయాన్ని నీళ్ళు కుమ్మరించినట్లుగా నీ హృదయాన్ని కుమ్మరించి నీ హృదయంలోంచి ఆవేదన ఆకార ప్రభువైన దేవుని దగ్గరికి ప్రభువా నేను చేసింది తప్పు, నన్ను క్షమించు అని ఒప్పుకుంటే కనుక నువ్వు ఖచ్చితంగా నిజమైన పశ్చాత్తాపం పొందుతావు. దేవుడు మనల్ని తిరిగి హత్తుకోవడానికైనా సిద్ధంగా ఉన్నాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆయన చేయి విడిచిపెట్టే దేవుడు మళ్ళా పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? సిద్ధపడితే కనుక ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధులు వెళ్ళడానికి కొందరు ఆలోచించుకోవాలి. ఈ విధమైన మేము ఈ యొక్క లోకంలో ఉన్నప్పుడు ప్రభు ఈ లోక ఆశల వైపు మా యొక్క కన్నులు మా మనస్సు వెళ్ళి వాటిని చూస్తూ వాటిలోని ఆనందం ఉండదని, వాటిలోని సంతోషం ఉండదు, వాటిలోని ఎక్సైట్మెంట్ ఉండదు. ఇలా ఆనంద లోకం వైపు ఆకర్షింపబడి నేను చెయ్యి విడిచిన వారమై ఉన్నాను ప్రభు. మేము మా తప్పు మేము తెలుసుకున్నాము. మేము చేస్తున్న పని మాకు తప్పు అని తెలిసింది. ఏది ఒప్పుకోవచ్చు ఈ సన్నిధిలో నేను అడుగుతూ ఉన్నాను. ఈ సన్నిధిలో ఉన్న సంతోషము సమాధానం అందరికీ దయచేసి నీకు సమీపముగా ఉండే వాక్యాన్ని అందరికీ దయచేయాలి. యేసయ్య నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ సాక్ష్యం ఇప్పుడు దేవుడు నా జీవితంలో చేసిన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు సాక్ష్యంలో చెప్పవలసిందో ప్రభు ప్రయత్నం చేస్తాం. సిరిసిలో మీరు అందరూ ప్రార్థన చేసేది, దయచేసి కూడా ప్రార్థన చేసేది. మరి ఒకప్పుడైతే ఆడపిల్ల పుట్టి మరి ఎంతో బలిహీనతోనే బిడ్డ చనిపోయింది. ఆ బిడ్డ గురించి ఎంతో ఏడ్చాను. అంటే దేవుడు చెప్తారు, మరి నాన్నగారు చెప్పినట్లుగా మరి ఆయన ఆలోచన వేరు, మన ఆలోచన వేరు. ఆయన బిడ్డలు బాధపడటం ఇష్టం లేకే ఆయన ఏం చేశారంటే ఆ బిడ్డని పిలుచుకున్నాడు. పిలుచుకున్నప్పుడు మేము ఎంతో ఏడ్చాం. కానీ తర్వాత మేము ఏమనుకున్నామంటే అటువంటి బాధపడి బిడ్డ ఉండకూడదని దేవుడు పిలుచుకున్నాడు అని అనుకున్నాం. మళ్ళీ దేవుడు అదే బిడ్డని ఆరోగ్యకరంగా ఇచ్చాడు. ఇచ్చినప్పుడు మళ్ళీ ఏమున్నదంటే అంటే కోల్పోయింది దేవుడు మళ్ళా ఆరోగ్యమైన బిడ్డనే ఇచ్చాడు. ఇచ్చినప్పుడు మనం ఏమనుకుంటాం, మన ఆశలో ఏదైనా ఆశపడతాం మానవులు కానీ దేవుడు బిడ్డలకి ఏమి ఇవ్వాలో అదే ఇస్తాడు. అంటే ఎంత దొల్లి పిల్లల గురించి ఎంతో ఏడ్చేసాడు చిన్నోడు. నేను కూడా ఏడ్చిన పిల్లనే. ఆయన ఏదో బిడ్డనే ఆడబిడ్డ. నాకైతే చాలా ఆడపిల్లలు అంటే నాకు చాలా ఇష్టం. ఆయనకైతే కొంచెం మరి ఆడపిల్లలు ఇష్టం ఉంది. అయినా మరి కొంచెం పిల్లలు ఇదేం కానీ కూడా ఎంత ప్రేమగానో చూసుకుంటున్నారు. ఏమంటారంటే మగపిల్లలు ఉండాలి అంటారు ఆయన. ఈ చిన్నోడు కూడా మనం పొద్దున్న వస్తానే ఆ సంభాషణ మీదే వస్తున్నమాట. వచ్చినప్పుడు ఇగ్గేసిన దాకా నేను వచ్చాక నేను ఈ బండి ఎక్కుతాను, కొంచెం నొక్కేస్తుంది బండి అని ఈ బండి ఎక్కినమాట. అంటున్నప్పుడు ఏమని, ఎందుకంటే మనం దేవుళ్ళు ఉన్నప్పుడు దేవుడికి అవమానకరంగా మనం మాట్లాడకూడదు, అవిశ్వాసంగా కూడా మాట్లాడకూడదని ఇప్పుడు నాన్నగారు వాక్యం చెప్పనమాట. ఏది విపత్తు మీదకి వచ్చినప్పటికీ కూడా మన దేవుడి పట్ల దేవుని అంత కరెక్ట్ మనకే లేదు. ఎందుకంటే దేవుడు ఏది కావాలో అది
కానీ ఎవరి గురించమో దేని గురించమో మన దేవుని అంటాక అర్హత మనకి లేదు. అయితే ఏమంటే దేవుడు నాకు మగపిల్లలు ఇస్తాడు అనుకున్నానమ్మా, కానీ ఆడపిల్లలు ఇచ్చాడు అన్నాడు. అంటే నేనన్నాను, అప్పుడు మరి చనిపోయినప్పుడే పిల్ల ఎందుకు ఏడ్చావు, నువ్వు తల్లిదండ్రులు ఎందుకు ఏడ్చావు, అది ఏడ్చినప్పుడు ఎందుకు దేవుడు ఇచ్చాడు అంటే నా గురించి కాదు నాన్న గురించి అంటున్నాడు. అంటే నాన్నకే అబ్బాయి కావాలని అనుకుంటున్నాను అని అన్నాడు. మళ్ళీ అంటే వీడికి ఆడపిల్ల కావాలి, దానికి ఆడపిల్ల కావాలి కదా ఇద్దరికనే. ఇప్పుడు దీనికి ఆడపిల్ల కావాలి, దానికి కూడా ఆడపిల్ల కావాలి. ఒకవేళ మగపిల్లడు వస్తే నేను సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను. దేవుడు ఎవరికి ఓడిపోడు అంటే ఒకవేళ మగపిల్లడు పుట్టాడు అనుకో ఏమనుకుంటుంది మళ్ళీ అంటే మనసు దేవుడు ఎదుగున్న దేవుడు నాకు మళ్ళా పట్టు మగపిల్లడు పుడతాడో పుట్టడో దానికి మగపిల్లడు ఇచ్చాడు దేవుడు అది దేవుడు పట్ల సొంత భావన వస్తుంది. అది రాకుండా దీనికి దేవుడు చేసాడు. దానికి కూడా మగపిల్లడు పుడితే నాకు దానికి ఆడపిల్ల పుట్టింది, నాకు మగపిల్లడు పుట్టాడు అని చిన్నకి అర్థం రావచ్చు. అది కూడా లేకుండా దేవుడు ఇచ్చాడు. ఎవరికి ఏం కావాలో దేవుడు ఇస్తాడు. నేను భోజనం పెట్టినమ్మా, నాకు మగపిల్లడు పట్టు భోజనం పెట్టుకుంటాను అన్నాడు. ఈవిడేమంటుందంటే మగపిల్లడు పడితే సాక్షి చెప్పుకుంటాను అనుకుంటున్నాను. అంటే దేవుడు విశ్వాసంగా ఉంటే మళ్ళీ ఏముంటుందంటే అది నాన్నతో చెప్పిన వాక్యం అంతా నవ్వుకుంటాడు. అదే అంటే మళ్ళీ ఏముంటుంది, దేవుళ్ళు ఉన్నప్పటికీ కూడా మనలోని ఏదో తెలియదు అది స్వభావం మనలో వచ్చేస్తుంది. ఆ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా చెయ్యి ఆయన పట్టుకుంటూనే ఉన్నాడు. మనం ఏం చేస్తాం, మాట వల్ల చెయ్య విడిచిపోతుంది అన్నమాట. అలా విడవద్దు అని నేను పోరాడతాను మాటలతోని. మరి అంకుల్ గారికి కూడా నేను అదే మాట, ఏమన్నా ఆడపిల్లలు అయితే ఏంటి మగపిల్లలు అయితే ఏంటి, అసలు ఆడపిల్లలైనా పర్వాలేదు మగపిల్లలైనా పర్లేదు, దేవుడు మనకి ఏది కావాలి అది ఇస్తాడు అని అన్నప్పుడు మరి దేవుడు సమాధానం ఇచ్చాడు. భోజనం పెట్టుకోలే నాకు అంటే భోజనం పెట్టుకోవాలి. మన దేవుడు కృతజ్ఞతగా ఆరోగ్యకరమైన బిడ్డలు ఇచ్చాడు కదమ్మా. మనం కష్టపడకూడదని ఆ బిడ్డలు తీసేసుకున్నాడు. జీవితాంతం కష్టపడకూడదని దేవుడు మనకు ఆరోగ్యకరమైన బిడ్డని ఎంత అందంగా ఉందో బిడ్డ ఆరోగ్యంగా బాక్సులు కూడా పెట్టలేదు. దేవుడు అంత మంచి బిడ్డని ఇచ్చినప్పుడు మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. అయితే బాధ చెట్టుకి వచ్చేసాక ఇది 3 రోజులు బట్టి నిద్ర లేదు. రక్తం ఇచ్చాడు కదా, రక్తం ఇచ్చాడు, నిద్ర లేదు. వాటి మీద నేను మాట్లాడితే మాట చెప్తానే ఉంటున్నాను. ఈ రోజు నేను మాట్లాడుకుని దేవుడికి మనం సమాధానంగా ఉండాలి పిల్లగలకి నిద్ర తీసింది. సరిగ్గా బాగా చెట్టుకి వచ్చినట్టు కోలేస్తున్నాడు, నాకు తెలియలేదు. ఇక్కడికి మొదలు తిరిగినప్పుడు కుదుకులో పెట్టేసినప్పటికీ ఎంత కొత్తంటే నేను మా ఆద్రిగా ఉంటే పడిపోదును. అయ్యే బాబు అనేసి అన్నప్పటికీ కప్పుడు మీకు అమ్మ దేవుడు ఎంత కాపాడాడమ్మా. మరి అట్లా నేను అక్కడి నుంచి కూడా నాకు నిద్ర ఎట్టేసింది, కానీ ఎలా వచ్చినో నాకు తెలుసు అంటున్నాడు. దేవుడు ఆడ బండి నుంచి వీడి బండి మీద నేను వస్తాం ఈ మాటలన్నీ చెప్తుంది. దేవుడు ఆయన సంకల్పాలు ఆ నిమిషంలో పడిపోయి మనకి ఏం జరిగిందనుకో మనం మరణం అయిపోతే ఏమవుతుందా. దేవుడి సాక్షిని ఏదో పెట్టుకోవడం వెళ్ళారమ్మా ఆయన బిడ్డలని అందుకే అన్నమాట. నేను అందుకే ఎప్పుడు కూడా నేను ఏమన్నానంటే నిర్లక్ష్యంగా దేవుడికి ఉండకూడదమ్మా. దేవుడు ఏది కావాలని మనకే చేస్తాడు. అది కొడుకుంటూ పోయినప్పటికీ కూడా ఏం చేశాడు దేవుడు, అక్కడ దాకా కూడా నడిపించుకొచ్చాడు. ఆ కొత్త ఇచ్చాడమ్మా దేవుడే. ఆ కొత్తకి ఇవ్వకపోతే నాకు మెలకు రాలేకపోనేమో. ఏమి కూడా రాలేదు, ఒక రాగి రాలేదు, ఏమీ రాలేదు. అసలు ఎలా పడితే అలాగా కొత్తగా అంటే ఇంకా ఆఫ్ చేసుకోలేకపోతున్నాడు. అంతలాగా ఆ కొత్తలోని చేసేసాడు అనమాట. దేవుడు ఎంత ఏం చేశాడు, మనలో ఏం చెప్పుకుని భావం వచ్చేది గమ్ముని అంటే ఏ ఒంటరిగా ఉంటే మొత్తం మీద నిద్రపోదు. ఆడ బండి మీద నేను ఈ బండి మీద ఎక్కుతూ మరి అలా మాట చెప్తుంది దేవుడి మీద. ఆడికి ఇంకా ఇక్కడికి వచ్చినప్పుడు చివరికి వచ్చినప్పటికీ మళ్ళీ దేవుడి మీద అవిశ్వాసం అనేది పోయింది. పోయి విశ్వాసం వచ్చేసింది. అంటే మొదలు ఏముంది అంటే అందుకే మనం దేవుని సన్నిధిలో కానీ మరి దయచేసి వాక్యాలు కానీ ఎంటం వల్ల అవిశ్వాసంగా ఉన్న మనల్ని ఇలాంటి బలపడుతున్న వాక్యాలను బట్టి మనకి ఏమవుతుందంటమ్మా, ఓరటి నెత్తుంది, ధైర్యం ఎత్తుంది, ఆయన చెయ్యి విడవకుండా మనల్ని కాపాడుతుంది. అందుకే దేవుని మందిరాలు మనం ఖచ్చితంగా రావాలి, వాక్యం చదువుకోవాలి. మరి ఆడ పుట్టినా ఏడు పుట్టినా ఏది పుట్టినా మనం ఏమి భూమి మీద ఏమన్నా చేసేసుకుంటాం. ఆడపిల్లలు ఎలా పెంచుకున్న వాళ్ళు కావాలి. ఆడపిల్లలైనా మగపిల్లలైనా, మగపిల్లలు ఉన్నవాళ్ళు బాధపడతలేదా, ఆడపిల్లలు ఉన్నవాళ్ళు బాధపడతలేదా. కానీ దేవుడి పట్ల నమ్మకం
వచ్చి బిడ్డలుగా మనం పంచుకుంటున్నామా అది మీ తల్లిదండ్రులు మనం చూసుకోవాలి. అంతే తప్ప ఆడపిల్లల మగపిల్లల అన్నదే అసలు మనం ఉండొద్దు. అలా ఉండడానికి దేవుడు మనం సహాయం కావాలి. ఆ సహాయం దేవుడు చేయకుంటే తప్పకుండా దేవుడు ఇస్తాడు. నేనైతే ఏమనుకున్నానంటే నాయన మరి పెట్టయితే ఆపరేషన్ చేయించమంటుంది ఎవరు సిరి అది అట్లే ఉన్నారంటే సులువుని పాలిపోతుందమ్మా, ఆపరేషన్ వద్దు, ఆపరేషన్ అయితే 70,000 80,000 అవుతాయి అంటున్నారు. అయితే మా అక్క వెళ్ళింది, అందరికి వెళ్ళాక మరి ఎంత డబ్బు మీ ఆయన ఎక్కడ తేగలరు అలాగా అని అన్నారు. ముందర ఫోన్ చేసి ఫోన్లో తట్టుకోలేకపోతుంది అక్కడ ఉన్నాడు కదా, తట్టుకోలేకపోతుంటే చేయించేద్దామని. సరే పిల్లకి దానికి ఏమన్నా అభయం ఏమన్నా అంటే కనుక చేయించేద్దాం అనేమో తను అన్నారు. అన్నప్పటికీ వీడు నేను అందులో వెళ్ళకుండా నేను చూసేప్పటికి ఇంకా తట్టుకోలేక చేసేవాడు దాచేసిన. అప్పుడు దేవుడు ప్రార్థన చేసిన నానిబాబుకి రేనాకి చేసి అమ్మ తట్టుకోలేకపోతుంది ప్రార్థన చేయమనమ్మ నానిబాబుని అని అంటే నానిబాబు ప్రార్థన చేశారంటే చేసిన మంచం మీద ఉంది. కానీ మళ్ళీ దేవదనయ్య గారు కూడా ఫోన్ చేస్తే మరి ఈయన అన్నారు ఏమని తెల్లారినప్పుడు దేవుడు మరి సులువై పంపించేస్తాడు. అంతగా తెల్లారు అంతగా లేకపోతే కనుక మనం చేయించేద్దాంలే అని ఈయన ఫోన్ చేసి చెప్పాడు. దేవుడు తెల్లగట్టు 4 గంటల అంటే 10 నిమిషాల తక్కువ 5ంటికి దేవుడు సులువై పంపిణీ దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు ఏమంటుందంటే ఆపరేషన్ చేసేమనగా నా బాధను బట్టి ఆపరేషన్ చేసిన వాళ్ళు ఎవరో లేకపోతున్నారు. శీతకాలం కదా ఎంతో బాధపడుతున్నారు. కొంచెం బాధపడినప్పటికీ కూడా దేవుడు మనకు నష్టాలు ఇచ్చినప్పటికి కూడా మనం ఏం చేయాలి, తట్టుకోవాలి, దేవుని మీద ఆధారపడాలి. అలాగే దైవశైలి కూడా ప్రార్థన చేసినప్పుడు మరి దేవునికి వందనాలు. మరి దేవుడు ఆ బిడ్డ పట్ట క్షేమకరంగా వచ్చేలాగా ప్రార్థన చేయండి. మళ్ళా పొట్టు ఇద్దరు కూడా మొక్కలు అంటే మనం ఆశపడతాం అడుగుతాము. అది దేవుడి సిద్ధమే, అది దేవుడి సిద్ధమే. దేవుడి సిద్ధం లేని ఏది కూడా మనం అడగాలి. నేను అదే ప్రార్థిస్తాను. ఆయన బిడ్డను తీసుకున్నా ఆ బిడ్డకి ఆరోగ్యకరమైన పెట్టి అన్నాను తప్ప మొక్కలోడ ఆడపిల్ల నాకు మొక్కలోని కావాలి అని ఖచ్చితంగా నేనైతే అడగలేదు. ఆరోగ్యకరమైన పెట్టి నీ బిడ్డలకి ఏం కావాలో తెలుసు అని మనం దేవుని గురించి ప్రయాసపడి అయ్యి మనం పడుకోగలదు. దేవుడికి ఏం కావాలి మనకు అది నాకు నమ్మకం, విశ్వాసం. ఆ విశ్వాసంతో దేవుడు ఇద్దరు బిడ్డలని కూడా ఆయనలో పెంచాలని నాకు ఆలోచన. మీరు అందరూ కూడా ఏం చేస్తే ప్రార్థన చేయండి చనిపెట్టి కోసం. మరి ఏమీ బాక్స్లో కూడా పెట్టలేదు. ఇంతేకాయ ఇవ్వాలి ఆ బిడ్డని. మరి ఈ బిడ్డకి అయితే కూడా అలా కూడా బాక్స్లో కూడా పెట్టలేదు. దేవుడు అలాగే ఇచ్చాడు, అలాగే ఆ బిడ్డను కూడా ఇచ్చాడు. మరి మీరు అందరూ కూడా బిడ్డ ప్రార్థన చేసినందుకు వందనాలు. అనుకున్నప్పుడు చెప్పాలి. అది మగపిల్లడు పుడితే సాక్షి చెప్పుకుంటాను అనుకున్నాను. మగపిల్లడు పుట్టలేదు కదా చెప్పుకొని అర్థం అంటుంది. మగపిల్లడైనా ఆడపిల్లడు